నమస్కారం, నేను మీ జీవిత. రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ లో దొంగిలించబడిన సెల్ ఫోన్లను పోలీసులు బాధితులకు అప్పగించారు. డీసీపీ నేరాల పర్యవేక్షణలో ఎల్సీ సైబరాబాద్ పోలీసుల సిసిఎస్ ఐటీ సెల్ సోషల్ మీడియా బృందాలు 7వ దశ మొబైల్ రికవరీని విజయవంతంగా పూర్తి చేశాయి. సమీప పోలీస్ స్టేషన్ వద్ద దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను వెంటనే నివేదించడం యొక్క ప్రాముఖ్యతను డీసీపీ చెప్పారు. మొబైల్ ఫోన్ లో సున్నితమైన సమాచారాన్ని నిల్వ చేస్తాయని అన్నారు. రెసిడెన్షియల్ కాలనీలు, కమ్యూనిటీ ప్రదేశాలలో సీసీటీవీ కెమెరాలను వ్యవస్థాపించాలని డీసీపీ సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ నేరాల జోన్ వారీగా రికవరీ వివరాలను పంచుకున్నారు. సిసిఎస్ మాధాపూర్ లో 80 ఫోన్లు, సిసిఎస్ బాల్నగర్ లో 65, సిసిఎస్ మేడ్చిల్లలో 55, సిసిఎస్ రాజేంద్ర నగర్ లో 55, సిసిఎస్ శంషాబాద్ లో 55 గ్రహీతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. టోటల్ 2023 ఏప్రిల్లో మనకు వచ్చింది. సో అప్పటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఈ సెల్ ఫోన్ ని రికవరీ చేసిన తర్వాత విక్టిమ్స్ ని ఒక చోట పిలిపించి వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో మన తెలంగాణ పోలీస్ అంటే డీజీ గారు, తర్వాత ఆల్ డిస్ట్రిక్ట్ యూనిట్ ఆఫీసర్స్, అదేవిధంగా మన సిపి సైబరాబాద్ సార్, వీళ్ళందరూ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రజలకు మనం ఉన్నాము. సో వాళ్ళ బాధలను మేము షేర్ చేసుకుంటున్నాము, వాళ్ళ విలువైన ప్రాపర్టీని ఇస్తున్నాము. ఒకటి మనం ఏమవుతుందంటే, మామూలుగా మనకు సెల్ మనం పోతుంటే ఒక సెల్ దొరుకుతుంది, మనం ఎక్కడ ఒక సీట్ మీద మామూలుగా రోడ్డు మీద దొరుకుతుంది. జనరల్గా మనిషి హ్యూమన్ టెండెన్సీ ఏముంటుందంటే తీసి జేబులో పెట్టుకుంటాం, ఎందుకంటే కాస్ట్ ఉంది, నేను వాడుకోవచ్చు అని అనుకుంటాం. కానీ అతనికి ఈ టెక్నాలజీ ఉంది, దీన్ని ఇట్లా పట్టుకుంటారు అని చెప్పేసి తెలియదు. ఇప్పుడు మేము ఈ ఫోన్ ఎట్లా ట్రాక్ చేసినాం అనమాట. ట్రాక్ చేయడం వల్ల అతను ఏం చేశాడంటే మీ సిమ్ తీసేసి ఈ సెల్ ఫోన్ లో వేరే సిమ్ పెట్టి యూజ్ చేసుకుంటున్నాడు. సో యూజ్ చేసుకున్నప్పుడు మనకు ఆ సెల్ ఫోన్ మన ఏదైతే పోగొట్టుకున్నా ఐఎంఈ నెంబర్ లో ఫలానా సెల్ వాడుతుంది అని చెప్పేసి అన్నప్పుడు మనం అతనికి ఫోన్ చేస్తాం. సో మీరే ఉన్నారు అనుకోండి, ఆ ఫోన్ మీరే తీసుకున్నారు, పోలీసులకి మీకు ఫోన్ వస్తుంది. ఫోన్ రాగానే మీరు జనరల్ గా భయపడతారు, సార్ ఏమో సార్ ఇది కాదు సార్, నాది కాదు సార్ అని అంటాడు. అన్నప్పుడు ఆయనకు ఆటోమేటిక్ గా సైకాలజీ తెలిసిపోదబ్బా, ఇదేదో ఉందిరా పోయి, ఇదేదో దొరికిపోయినట్టుంది అని అనుకుంటాడు. అప్పుడు మనం ఏంటంటే ఇన్సూరెన్స్ ఇస్తాం వాళ్ళకు, ఏమని, బాబు ఇది కేసు రిజిస్టర్ చేయట్లేదు, ఆ దొరికిన సొమ్మును మాకు ఇచ్చేస్తే చాలు అని చెప్పేసి అంటారు. సో ఈ విధంగా ఏమవుతుంది అంటే మనిషి నేను దొంగతనం చేసినా తెలిసిపోతుంది అనే ఉద్దేశంతో చాలా వరకు మనకు రికవరీ కాలేకపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది షాపులో అమ్మేస్తారు, ఇది నా పర్సనల్ నెంబర్ అని చెప్పి అమ్మేస్తారు, పర్సనల్ నాకు డబ్బులు ఉన్నాయని చాలా చీప్ గా అమ్మేస్తారు. తర్వాత మేము ట్రాక్ చేసినప్పుడు అది ఆ షాప్ దగ్గర దొరుకుతుంది. అప్పుడు షాప్ దగ్గర దొరికినప్పుడు ఆటోమేటిక్ గా వాడు లాస్ అవుతాడు కదా, సార్ నేను డబ్బులు ఇచ్చిన, 4,000 ఇచ్చిన, 8,000 ఇచ్చిన, 10,000 ఇచ్చిన అని చెప్పి అనుకుంటాడు. సో ఇది ఒకటి మనకు ఛాలెంజ్ ఉన్నది సొసైటీలో. అది ఏమవుతుందంటే విక్టిమ్స్ మనకు హ్యాపీగా ఉంటుంది, కాకపోతే మీరు వీడు నా సెల్ ఫోన్ ని ఏం చేశాడో, ఎక్కడెక్కడ యూజ్ చేశాడో అని చెప్పేసి మనకు ఒకసారి ఒక వస్తువు పోయిన తర్వాత వాడు ఖరాబ్ చేసినాడనే ఒకటి మైండ్ లో ఇది ఉంటుంది. కాబట్టి పోయిన తర్వాత ఏం చేయాలనేది ఇప్పుడు ఏసీపీ గారు చెప్పారు. తర్వాత దొరికిన తర్వాత ఎట్లా ఉంటుంది అనేది అది కూడా మీరు చెప్పాలి. సో మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏంటంటే, ఇప్పుడు పోయిన తర్వాత ఇవ్వచ్చు ఆయన, ఎందుకంటే అతని వస్తువు కూడా పోయినప్పుడు అతనికి కూడా ఫీలింగ్ ఉంటుంది కదా, నా వస్తువు పోయింది, ఇంత కాస్ట్లీ పెట్టుకున్నాను, ఎవరైనా గిఫ్ట్ ఇవ్వచ్చు, లేకపోతే అతనే సేవ్ చేసిన డబ్బుతో చాలా కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ఇవన్నీ కొద్దిగా ఆర్థికతో ముడిపడి ఉంటాయి కాబట్టి కొద్దిగా సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు ఫోన్లను జాగ్రత్తగా చేసుకోవాలంటే ఈ మామూలుగా రొటీన్ గా మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, ఎందుకంటే ఇప్పుడు మొబైల్ అనేది ప్రతి రోజు మనకు నీడ్ అన్నమాట, అవసరమైన వస్తువు. చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే. ఫస్ట్ టైం పోయినప్పుడు ఇది నా పాప చేతిలో పోయింది, అంటే తను బస్ లో ట్రావెల్ చేస్తుంది, తన కాలేజీ స్టూడెంట్. ఎంత ఏడ్చిందంటే ఆ రోజు చాలా ఏడ్చింది పాపం. తను ఫస్ట్ టైం ఈ ఫోన్ తీసుకుంది, వాళ్ళు కాలేజీలో పీడిఎఫ్లు అవన్నీ చాలా ఉంటాయి కదా, చాలా కష్టపడి తీసుకున్నాం ఈ ఫోను. డాడీ కొనిచ్చిండు, 1 month లోనే ఫోన్ పోయింది, చాలా ఏడ్చింది. పోలీస్ వాళ్ళందరూ అన్నారంట, అమ్మ ఏడవకి రా, నీకెందుకు, 10 days లో మేము ట్రాక్ చేసి నీ ఫోన్ నీకు ఇస్తాము, ఏడవద్దని చాలా సపోర్ట్ చేశారంట. నిజంగానే 10 days లో ఇచ్చారు. తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే ఆ రోజు అసలు మాటలో చెప్పలేను నేను. అండ్ సెకండ్ టైం మా హస్బెండ్ ఫోన్ పోయింది, తను రిక్వెస్ట్ చేశారు కూతుర్ని, అమ్మ నేను తీసుకెళ్తాను రా, నా ఫోన్ పోయింది, కావాలి నాకు అర్జెంట్ అని చెప్పి తీసుకున్నారు. 1/2 hour లో వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళారు, 1/2 hour లో ఫోన్ పోగొట్టుకున్నారు. ఆ రోజు చాలా ఏడ్చింది, డాడీ ఇది పోయిన ఫోను లక్కీగా దొరికింది, నా లక్కీ ఫోను,
లక్కీ ఫోన్ ని పోగొట్టావు నువ్వు, నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. దాని మీద ఒక చిన్న స్క్రాచ్ పడినా తను ఎంత ఫీల్ అయ్యేదంటే, డాడీ ఏంటి డాడీ ఇలా స్క్రాచ్ చేసావు, నేను నా లక్కీ ఫోన్ కదా, ఎందుకు తీస్తావు, ఎందుకు యూజ్ చేస్తావు అంటుండే. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయి మళ్ళీ ఫోన్ పోయేసరికి ఇంకా చాలా ఫీల్ అయిపోయింది. ఈసారి దొరుకుతుందో లేదో మమ్మీ, ఫస్ట్ టైం అయితే లక్కీగా దొరికింది, ఈసారి దొరుకుతుందో లేదో అని అన్నారు. లక్కీ కాదండి, ఇక్కడ మన పోలీస్ వల్ల కష్టం ఇది. నేనైతే అలానే చెప్తాను, లక్కీ కాదు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ ఈ ఫోన్ మళ్ళీ నా చేతికి రాలేదు. ఈరోజు నిజంగా నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మాటల్లో చెప్పలేను. మెనీ 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 థ్యాంక్స్ అండి. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచరం గ్రామంలో ఈ నెల 18 తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సౌరగిరి జల వికాసం పథకం ప్రారంభించిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని ఎమ్మెల్యే వంశకృష్ణ తెలిపారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్రాబాద్ కు రానున్న నేపథ్యంలో 30,000 మందితో బహిరంగ సభ ఏర్పాట్లు చేస్తున్నారు. కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఎల్లికల్ రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైందని ప్రజలు వాపోతున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడిందని, దీంతో వాహనదారులు రోడ్డు దాటేందుకు భయపడుతున్నారని ప్రయాణికులు తెలిపారు. కల్వకుర్తి ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. 3 రోజులుగా నియోజకవర్గంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు 27 డిగ్రీలకు పడిపోయాయి. వేడిమితో తల్లడిల్లిన ప్రజలకు ఉపశమనం లభించింది. మణిపూర్ చందేల్ జిల్లాలలో జరిగిన కాల్పుల్లో 10 మంది మిలిటరీలు హతమైనట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. న్యూ సమతల్ గ్రామంలో కదలికలపై సమాచారం రావడంతో అస్సాం వెంటనే అక్కడికి చేరుకుని గాలింపు చేపట్టింది. కాల్పులు జరపడంతో ఎదురు కాల్పులు జరిపామని ఆర్మీ అధికారులు తెలిపారు. కల్వకుర్తి పట్టణానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కల్వకుర్తి పట్టణంలో పలువురు ముస్లింల సమస్యల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి మాజీ సర్పంచులు ఆనంద్, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మైనార్టీ నేతలు పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం త్రివేణి సంగమంలోని సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కర స్నానాలు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి. రోజుకు 1,00,000 నుండి 1,50,000 వరకు భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నాగర్ కర్నూలు మండలం వనపట్ల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల ద్వారా వరి ధాన్యం సేకరణలో తావు లేకుండా ప్రణాళికబద్ధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని తెలిపారు. రైతులు అనేక కష్టాలు పడుతుంటే పట్టించుకుని రాష్ట్ర ప్రభుత్వం అందాల పోటీలు నిర్వహించడంలో శ్రద్ధ చూపుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులపై ఆయన స్పందించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో ఎదురవుతున్న ఇబ్బందులతో రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనాలని కోరారు. మిస్ వరల్డ్ పోటీదారుల కాళ్లు కడిగించి రాష్ట్ర ఆడబిడ్డలను అవమానించారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి సబితా మండిపడ్డారు. వీర వనితలు పుట్టిన నేలపై రాష్ట్ర ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందని, యావత్ మహిళ లోకానికి ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని తెలిపారు. విదేశీయుల కాళ్లు కడిగించడం ద్వారా ఏ సంకేతాలు ఇస్తున్నారని, ఆడబిడ్డల గౌరవాన్ని తగ్గించిన ఏ ఒక్కరూ బాగుపడినట్లు చరిత్రలో లేదని ధ్వజమెత్తారు. కల్వకుర్తి మండలంలోని ఎంగంపల్లి గ్రామంలో రాత్రి కురిసిన వర్షానికి రోడ్డుపై వరద నీరు నిలిచాయి. నీళ్లు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండల అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.